సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. అసలు ఇప్పుడున్న యాంత్రిక జీవితంలో ఎవరి గోల వారిదే. అవును, ఈ ఎవరి గోల వారిదే అంటే 2009లో స్టార్ట్ అయ్యి 14th వరకు రచ్చలేపి టాక్ ఆఫ్ ది టౌన్గా మారి మరి ఆ ప్రోగ్రామ్ని అంత స్టాండర్డ్గా క్వాలిటీగా నిల్చోబెట్టడానికి మెయిన్ రీజన్ అయిన కిషోర్ దాస్. అంటే చాలామంది ముద్దుగా, చాలామంది కాదు కొంతమంది ముద్దుగా కేడీ అని పిలుచుకుంటుంటారు. మరి కిషోర్ దాస్ గారు సడన్గా అంటే ఆ ప్రోగ్రామ్ నుంచి బుల్లితెర నుంచి మెయిన్ స్క్రీన్ హిట్ చేయడం, ఎన్నో సినిమాల్లో రకరకాల వేషాలతో మళ్ళీ మనందరినీ కడుపుబ్బా నవ్వించిన ఆ కేడీ అంటే కిషోర్ దాస్ గారు ఈరోజు మన రాజమహేంద్రవరానికి సుమన్ టీవీకి చిక్కారనమాట. అసలు ఎందుకు వచ్చారు, ఇప్పుడున్న రోజుల్లో ఏంటి, ఆయన ఏం చేస్తూ ఉన్నారు, ప్రాజెక్ట్స్ ఎలా కంటిన్యూ అవుతున్నాయి, ఆయన మాట్లాడుదాం. సార్ నమస్తే, వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ రాజమండ్రి. వెరీ హ్యాపీ టు సీ రాజమండ్రి. అంటే ఏదైనా సరే మీ మాటకి పంచి మాత్రం జోడించాల్సింది. ఎవరి గోల వారికి కీలకమైన వ్యక్తి నేను కాదు, అంజద్ బాబు గారు. ఎందుకంటే ఏదైనా ఒక వర్క్ బయటికి రావాలంటే ఫస్ట్ రైటర్ కావాలి. అంజద్ బాబు గారు ఆ కార్యక్రమానికి రచయిత, దర్శకుడు. ఆయన తర్వాత మేము ఆయన రాస్తే కదా నేను పలికేది. అంటే మీరు పండించారు కదా అని, అంటే పన్ను దించాము, పన్ను వేసాము, పంచులు వేసాము, కానీ ఆయన కీలకం, మేము కాదు. ఏంటి రాజమండ్రి ఏదైనా షూటింగ్ పర్పస్ వచ్చారా? లేదు, ఊరికే మనిషి అప్పుడప్పుడు రోడ్డుని పడుతుంటాను నేను. అట్లా గాలికి తిరుగుతుంటా. ఒక 4-5 రోజులు బోర్ కొట్టినప్పుడు సిటీ వదిలేసి కాసేపు పచ్చ గాలి అనాలా, పచ్చి గాలి అనాలా, పైర గాలి అనాలా, మీరు ఏమన్నా ఏదో మొత్తానికి కాస్త గాలి పీలుద్దామని వచ్చాను, మీకు చిక్కాను. సో ఏమంటారు అంటే రాజమండ్రి గతంలో మీరు ఎన్నోసార్లు వచ్చి ఉంటారు, చాలాసార్లు వచ్చాను. ఈ గోదావరి జిల్లాలతోటి మీకున్న అనుబంధం ఏంటంటే ఏం చెప్తారు? నేను ఈటీవీ2 ఆహా ప్రోగ్రాంలో భాగంగా స్టేట్ మొత్తం తిరిగా. రామోజీ గారు డబ్బుతో 23 జిల్లాలు చుట్టేశాను. నేను చాలాసార్లు చెప్పాను కూడా ఇంటర్వ్యూలో, నెంబర్ 1 క్వాలిటీ ఫుడ్ అంటే గోదావరి. నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. గోదావరి జిల్లాల్లో ఫుడ్ ఎందుకు బాగుంటుందో కారణం తెలియదు. వాటరు, మరి ఇక్కడ మా అమ్మలు, చక్కలు, చెల్లెళ్ళు చేసే వంట వైశిష్ట్యమో తెలియదు. దీని తర్వాత నెల్లూరు వస్తుంది. గోదావరి జిల్లాలో మేము వంటకాలు చేసాము. అసలు ఎంత రేటింగ్ అంటే అంత రేటింగ్. పులస చేప మీద కూడా అప్పుడు చేసినట్టున్నారు. ఇప్పుడు సీజన్, అసలు అప్పుడు సీజన్కి ఇప్పుడు సీజన్కి ఇంకా డిమాండ్ పెరిగింది. దాని గురించి ఏమంటారు? మడత కాజాలు, ఆ ఊరి పేరేంటి, తాపేశ్వరంలో భక్తాంజనేయ స్వీట్స్, సురుచి అని మలిబాబు గారు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ ఆ సోదరి పులస చేప నాకు మొట్టమొదటిసారి జీవితంలో తినిపించారు. అసలు థ్రిల్ అయ్యాను నేను. తాపేశ్వరం మడత కాజా మీద షూటింగ్ చేసాం, బయట వాళ్ళ షాపు వెనకాల ఇంట్లో ఈ పులస చేప చేసి తినిపించారు. ఆయన కొనుక్కొచ్చి ప్రత్యేకంగా తయారు చేశారు. ఏదో మామిడికాయ వేస్తారు కదా, మామిడికాయ బెండకాయ వేస్తారు, ఆవకాయ నూనెతో, ఆవ నూనెతో చేస్తారు. ఏదో చాలా పెద్ద ప్రాసెస్ అది, నాకు గుర్తులేదు, చాలా ఏళ్ళు అయిపోయింది కదా. కానీ వెన్న ముద్ద గొంతులో వేస్తే ఎలా కరిగిపోతుంది, ఆ పులస చేప కరిగిపోయింది. అయితే చేయడం కూడా ఒక టెక్నిక్. 8 hours ప్రాసెస్ చేస్తారండి చేయడం కూడా. గోదావరిలో ఆ నీళ్లలో ఆ టేస్ట్ ఉంది. ఇక్కడ మనుషులు కూడా తిండి పెట్టి చంపేస్తారని చెప్తారుగా, అట్లా. సో మీ జిల్లా అంతా తిరుగుతున్నాను. హనుమాన్ జంక్షన్లో బయలుదేరాను. హనుమాన్ జంక్షన్లో నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన పుట్టగుంట సతీష్ గారని, పారిశ్రామికవేత్త. వారి ఆతిథ్యం తీసుకుని ఒకరోజు ఆయనతో గడిపి అక్కడి నుంచి బయలుదేరి అలాగా ఈ ఊరూరు చూసుకుంటూ వస్తున్నాను. కైకిలూరు వెళ్ళాను, ఆకివీడు వెళ్ళాను, అలాగా నరసింహస్వామి దర్శనం చేసుకున్నాను. అలాగ వస్తున్నా ఉన్నాను. రావులపాలెంలో నిన్న వెళ్ళాము, అమలాపురంలో ప్రెస్ క్లబ్కి వెళ్ళాను. సో రీజన్ గురించి కాదు, వితౌట్ రీజనే రోమింగ్ అనమాట. నేను అప్పుడప్పుడు బయలుదేరుతుంటాను. 6 నెలలకు ఒకసారి ఒక 3-4 రోజులు, 5 రోజులు అట్లా ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాను. ఎందుకంటారు అంటే ఫ్రెష్నెస్ కోసం, లేకపోతే ఏమంటారు, ఏమి తోచక. ఒక దశలో ఏమవుతుందంటే యూ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. యూ ఆల్వేస్ లుక్ అరౌండ్ ఫస్ట్, తర్వాత యూ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. ఆ ప్రాసెస్లో భాగంగా ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు గెట్ అవే ఫ్రమ్ ది రొటీన్ ప్లేస్. మనం ఉన్న ప్లేస్ వదిలేసి బయటకు వస్తేనే యూ కెన్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. దీనికి ఇంకోటి కూడా ఉంది, అంటే మీకు స్నేహితులు ఎక్కువ కాబట్టి వాళ్ళ ఆహ్వానాలు ఎక్కువ, ఊరికి వెళ్ళినా నాకు ఫ్రెండ్స్ ఉంటారు. మిమ్మల్ని ఎక్కడ చూసినా రౌండప్ చేస్తారా? నాకు అదేంటో విచిత్రం. 2 రాష్ట్రాల్లోనూ
ప్రతి ఊర్లో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళ కాంటాక్ట్ ఉంటుంది. మీ ఊర్లో అయితే 10-12 మంది నాకు పరిచయిస్తారు. మొదటి నుంచి మా ఆవిడ కూడా చెప్తుంది, నీకు కుటుంబం కన్నా కూడా స్నేహితులు ఎక్కువ. ఉదయం లేస్తే ఫోన్లు, నువ్వు ఒక్క అవుట్ గోయింగ్ చేయవు, ఓన్లీ ఇన్కమింగ్లే. ఏందయ్యా నీ గోల అంటుంటుంది, ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుతూనే ఉంటావు అంటుంటుంది. సో చెప్పండి, అంటే బుల్లితెర బాగుందా? ఇప్పుడు మీరు బిగ్ స్క్రీన్కి వెళ్ళారు, చక్కగా పెద్ద పెద్ద ప్యాడింగ్ కూడా. మనిషి అనేవాడు అనేక యంత్రాన్ని కనిపెట్టాడు. కెమెరా కనిపెట్టాడు, ఎయిర్ కండిషనర్ కనిపెట్టాడు, ఫ్యాన్ కనిపెట్టాడు, సమసాలు అడిసిన లైట్ కనిపెట్టాడు, ఇట్లా సోఫా కనిపెట్టాడు. కానీ ఇప్పటి వరకు మనిషి కనిపెట్టిన వాటిల్లో నేను గొప్పగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఒక మనిషికి అత్యంత ముఖ్యమైనది ఎంటర్టైన్మెంట్. మీరు ఏమైనా చేయండి, ఏమైనా కష్టపడండి, సంపాదించండి, ఖర్చు పెట్టండి, పిల్లలకి ఇవ్వండి, మీ దగ్గర ఉంచుకోండి, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరికీ కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్లో టాప్ ఏంది? సినిమాని మించింది లేదు, సినిమాని కొట్టింది లేదు. సినిమా ఈజ్ ఫైనల్, ది ఎండ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఎంటర్టైన్మెంట్. సో 80sలోనే మీరు అంటే హైదరాబాద్ చేరుకున్నారు, ఒక జర్నలిజం అంటే 85లో. యు ఆర్ రైట్. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు ఈ చేంజ్ ఆఫ్ ప్యాటర్న్, మోడ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా మారుతూ వచ్చిన పరిస్థితి మీరు మనుషులు మారారు. సో ఈ కిక్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇప్పుడున్న కిక్ని బాగుందిగా, అడ్జస్ట్ అయిపోవాలి మనం, ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయితేనే బాగుంటుంది. సార్ ఏంటి ఈ మధ్యన అంటే ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది జ్యోతిష్కులు కొన్ని వివాదాస్పదమైన కామెంట్లు వేస్తున్నారు. అందులో స్టార్ రేటింగ్ అని చెప్పే వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా వివాదంలో చిక్కుకుంటున్నారు. అంటే ఈ ప్యాటర్న్ అంతా అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీ కామెంట్ ఏంటి దీని మీద? జ్యోతిషం అనేది ఒక క్యాల్కులేషన్ అబ్బా, ఒక లెక్క చేయడంలో జ్యోతిష పండితుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. అతని ప్రతిభ కొంతకాలం వరకు పనిచేసింది. అసలు ఇంకొక విషయం ఉంది ఇక్కడ, జ్యోతిష పండితుడికి రోజులు బాగుంటేనే వాడి ప్రెడిక్షన్ కరెక్ట్గా వస్తుంది. ముందు అతని జాతకం ఎక్కడైనా చూపించుకోమనండి. అతనికి జాతకం బాగున్నట్లేదు ఇప్పుడు. పాపం జగన్ గెలుస్తాడన్నాడు, పోయింది. ఇంకొకటి మేజర్ ప్రెడిక్షన్ ఏదో ఉండే, అది కూడా ఫెయిల్ అయింది. అతనికి పీరియడ్ బాగాలేనట్టుంది. ఆయన ముందు ఐపీఎల్ మ్యాచ్ కావచ్చు, పాపం ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఆయన ముందు జ్యోతిషం ఎక్కడైనా మంచి పండితుడిని, జ్యోతిషం వచ్చిన వాడిని ఎవడైనా, అతనికి పీరియడ్ బాగాలేనట్టుంది, పాపం ప్రెడిక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయి. మనం వేలం వెరిగా వింటామండి జ్యోతిష పండితులు చెప్తే, అందులో డౌటే లేదు. రేపు ఏమిటి అన్నది ఎప్పుడూ పెద్ద ప్రశ్నే. రేపటి గురించి ఇవాళ తెలుసుకుంటే ఆ కిక్కే వేరప్ప. అక్కడ మన బలహీనత, ఆయన స్ట్రెంగ్త్, అక్కడ ఆయన ఆడుకుంటున్నాడు మనల్ని. రకరకాలు పూజలు చేయిస్తాడట. ఒక పబ్లిక్లో చాలా టాక్ ఉంది, ఆయన ఒక 4 కోట్లు 3 కోట్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి పూజలు చేయిస్తాడట. ఆ పూజల్లో 1000 మంది ప్రాస్టిట్యూట్స్ ఉంటారు, 1000 మంది కొజ్జాలు ఉంటారు, మందు ఉంటుంది, తాంత్రికం ఏదో తాంత్రికం, మన జీవితాలు యాంత్రికం. సో మొత్తానికి చాలా డ్రామా ఉంది. అవన్నీ ఉన్నాయట, గ్రంథాల్లో ఉన్నాయి, లేనిదేమి చేయట్లేదు అతను క్యాలిక్యులేషన్ ఇప్పుడు పని చేయట్లేదు. యాతావాత నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, ఒక పెళ్ళి ఆ అబ్బాయికి ఆల్రెడీ ఫెయిల్ అయ్యింది, ఆ అబ్బాయి బాధలో ఉన్నాడు. అతను ఏదో శుభమా అని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతుంటే అలా చెప్పడం తప్పు. కామన్ సెన్స్. అంటే చాలా మంది పబ్లిక్లో కూడా అంత వైరల్ అవ్వడానికి కూడా పాపం అతను చాలా బాధలో ఉన్నాడు. ఒక పెళ్లి ఫెయిల్ అయింది, ఇంకో పెళ్ళి ఏదో మొత్తానికి కుదిరింది, చేసుకోబోతున్నాడు. ఈ దశలో ఈ పెళ్ళి విడిపోతుంది అంటే, అరే వేణుస్వామికి ఒక కొడుకుండి, కొడుక్కి పెళ్లి జరుగుతుంటే రెండో పెళ్లి జరుగుతూ ఉంటే అలా చెప్తాడండి కొడుకుకి ఎవడైనా? ఎంత తప్పండి అది, ఎంత బాధ కలిగిస్తుంది. విడిపోవచ్చు, 3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా విడిపోతారండి, తప్పు లేదు, నేనేం కాదనట్లేదు. విడిపోవడము, కలవడము ఇవన్నీ పెద్ద విషయం కాదు అది. కానీ ఈ సమయంలో ఒక మాట మాట్లాడితే దానికి ఉపయోగం ఉండాలి. సందర్భ శుద్ధి అంటారు. తప్పు కదా అలా మాట్లాడడం. అతను బతకపోని, విడిపోని, కలిసి ఉండని. అరే ముందే నీకు రైలు బయలుదేరుతుంటేనే గుద్దేస్తుంది, 100 మంది చచ్చిపోతారు. అంటే ఇప్పుడు ఒక జర్నలిస్టుల మీద కూడా ఒక దాడి కింద ఆయన ప్రకటించి, నాకు ఏదైనా అయితే వాళ్లే కారణం. ఒక తప్పు చేసిన తర్వాత కప్పిపుచ్చుకోవడానికి కింద మీద పడతారు. ఏమండి, ఆ TV5 మూర్తి గురించి ఎవరికి తెలియదండి. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదండి. ఆయన ఎంత క్లీన్ మ్యానో లోకానికి అందరికీ తెలుసు. ఆయన మీద ఇంత మచ్చలేదు. ఆయన మీద తీసుకొచ్చి ఇంత బురదేస్తాడు.
ఈడ మొహం మీద పడుతుంది. తప్పు కదా అది. మూర్తి మీద ఎప్పుడైనా ఒక మచ్చ ఉందండి? నాకు అతను తెలియదు, నేను ఒకసారి ఆయన జీవితంలో చూశాను. బట్ ఐ హ్యావ్ హర్డ్ అబౌట్ హిమ్. ఈజ్ ఎ క్లీన్ మ్యాన్. ఆయన మీద ఇంతవరకు మచ్చలేదండి. కెరీర్లో కూడా చాలా పక్కాగా మాట్లాడతాడు ఆయన. ఈయనేదో దారి తప్పించడానికి విషయాన్ని, ఏవో సైడ్ ట్రాక్ ఇవన్నీ. అంటే మీ లైఫ్ జర్నీలో ఇప్పటివరకు అంటే ఇలాంటి టిపికల్ క్యారెక్టర్స్ని మీకు ఎదురయ్యే ఉంటారు, ఎదురైతే మీరు ఎలా రెస్పాండ్ అవుతుంటారు? వాళ్ళకి వస్తుంటారు, పోతుంటారు. పాసింగ్ క్లౌడ్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు, పోతారు. ఇప్పుడు కొన్ని కామెంట్స్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడు మీకు అంటే మీ వరకే చూసుకుందాం, లేకపోతే కొంతమంది కావాలని ట్రిగర్ చేస్తూ కొన్ని కామెంట్స్ పెడుతుంటారు. ఉంటాయి. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువైనా సరే, 10 మంది అయినా సరే ఒక నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో ప్రతిదీ అలా ఇంపాక్ట్ అయిపోతుంది, వైరల్ అయిపోతున్న పరిస్థితి ఏంటి? ఇవన్నీ మీరు ఎలా చూస్తారు? అయితే మనం ఇప్పుడున్న సమాజంలో ప్రశాంతంగా బతకాలంటే మాత్రం థిక్ స్కిన్డ్ అయిపోవాలి. ఎవడు ఏమన్నా సరే, ఒకటి అసలు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదట కావాల్సిన గుణం ఏంటంటే ఎవరు ఏమన్నా సరే ఏం పట్టించుకోకూడదు. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు ఉంటారు, చాలా స్ట్రెస్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కసారి ఆర్టిస్టుల్ని మిస్బిహేవ్ చేస్తారు. మేము ఏమీ ఫీల్ కాము, ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళకు ఉండే వర్క్ ప్రెషరు. మేమేముందండి, మేము ఒక 4 షాట్లు ఉన్నాయి నాకు ఈరోజు, 4 షాట్లు చేసేస్తాను, పోయి చక్కగా కాలు మీద కాలు వేసుకుని, అంటే కాలు మీద కాలు పడదలండి కానీ ఏదో మొత్తానికి కాళ్ళు ఇంకో కుర్చీలో పెట్టుకుని కాలక్షేపం చేస్తా అంతే, కాళ్ళు పైకి పెట్టి కదా. అతనికి పాపము ప్రతి షాట్లో ఉండాలి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అసోసియేట్ డైరెక్టర్, ఒక డైరెక్టరు, ప్రతి షాట్లో ఉండాల్సిన డిపార్ట్మెంట్. వాళ్ళకి ఎంత అసహనం ఉంటుందండి. అలాంటి వాళ్ళు మా మీద అప్పుడప్పుడు అసహనం, మేము 2వ టేకో 3వ టేకో వెళ్ళామనుకోండి పొరపాటున, ఏమిటండి దాసు గారు ఎన్ని టేకులండి అంటారు. అవి మన మనసులో పెట్టుకుంటే మాత్రం అది తప్పు, పెట్టుకోకూడదు. అతనికి వర్క్ స్ట్రెస్ ఉంటుంది, అది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే మనం రోడ్డు మీద వెళ్తుంటే 10 మంది ఉంటారు, రకరకాల మాటలు మాట్లాడతారు, బాడీ షేమింగ్ చేస్తారు. నువ్వు నల్లగున్నావు అంటారు, నువ్వు లావుగున్నావు అంటారు, ఇది పెద్దగా ఉంది తగ్గించవయ్యా అంటారు. మన పార్టీకి మనం ప్రశాంతంగా బతకాలి. గ్యాప్ దొరికినప్పుడు గోదావరి జిల్లాలో తిరగాలి, పని పాట లేకుండా. అంతే. సో ఒకటి అంటే మీరు బుల్లితెరలో వర్క్ చేసినప్పుడు, అంటే ఛానల్స్లో వర్క్ చేసినప్పుడు డైరెక్ట్గా సీఈఓస్ కావచ్చు, లేకపోతే ఎండీస్ తోటి మీకు మంచి ర్యాపో ఉన్నది. అంటే ఎవరైనా సరే కిషోర్ దాస్ రండి కూర్చోండి మాట్లాడే అనే ఒక సాంప్రదాయం మేము చూసాం కళ్ళారా ఉంటుంది. సో ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు అంత దగ్గరైన ఆప్తులు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కావచ్చు, మీకు ఎవరు బాగా నచ్చారు ఫస్ట్ అంటే ఏం చెప్తారు? మంచి డైరెక్టర్ ఎవరంటారా? మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? నచ్చిన డైరెక్టర్ అంటే బాపు, కే విశ్వనాథ్. మీతో ర్యాపో ఉన్న డైరెక్టర్ ఎవరంటే? ర్యాపో అంటే అప్పట్లో దాసనారాయణరావు గారు ఉండేవారు బాగా, బొమ్మరిల్లు భాస్కర్ కానీ. బొమ్మరిల్లు భాస్కర్ అయితే అసలు బాగా క్లోజ్, మామూలుగా కాదు. అరే ఇటు రారా పౌరం అంటాడు ఆయన. ఓహో పౌరం ఇంకా మీకు బాగా బాగా నన్ను చాలా అభిమానిస్తాడు ఆయన. నా వర్క్ ఆయనకి బాగా ఇష్టం, చేయించాడు. మేము గొడవలు పడ్డాము, అరుచుకున్నాము ఒకళ్ళ మీద ఒకళ్ళు, మామూలు కాదు. అది జరుగుతూనే ఉంటుందిగా, కామన్ అది. సో నైట్ గొడవ మరి మార్నింగ్కి నైట్ కాదు, ఆ క్షణం కెమెరా కట్ అవ్వగానే మళ్ళీ మామూలు భుజం మీద భుజం చేసుకుని తిరుగుతాం. వరకే. వంశీ గారితో అంటే గోదావరి జిల్లాలంటే ఎప్పుడు పని చేయలేదు, ఆయన రచనలు చదివాను మొత్తం, ఆయన రచనలు అన్నీ చదివాను అసలు. కృష్ణవంశీ గారు, కృష్ణవంశీ గారితో పని చేయలేదు ఎప్పుడు, చూశాను. పెదవంశీ గారి రచనలు మాత్రం చదివాను, వెరీ ఇన్స్పైరింగ్. అసలు గోదావరి జిల్లాలో ఎక్కడ తిరిగినా, ఏ నది చూసినా, ఏ చెట్టు చూసినా, ఏ కొమ్మ చూసినా, ఏ రెమ్మ చూసినా ఆయనే గుర్తొస్తాడు, ఆయనే గుర్తుకొస్తాడు. ఆయన వర్ణన భలే ఉంటుంది, మనకంటే ఉన్నదానికన్నా అందంగా చెప్తాడు ఆయన, అది గొప్పతనం కదా. అవును. సో అప్పుడు డైరెక్టర్స్ని చూసారు, ఇప్పుడు ఫాస్ట్గా స్పీడ్గా కొత్త డైరెక్టర్లు చూసారు, ఏంటి అబ్జర్వ్ చేస్తుంది? స్పీడ్ పెరిగింది, క్వాలిటీ తగ్గింది. టెక్నాలజీ పెరిగినంత మాత్రాన ఇప్పుడు పాత రచయితలు రాశారు, గొప్ప గొప్ప రచనలు చేశారు, కొత్త రచయితలు కూడా రాస్తున్నారు, ఫాలో అవుతున్నాను. పాత రచయితల రచనల్లో ఉండే సాంద్రత, చిక్కదనం, లోతు ఇప్పుడు లేదు. ఏదో రాస్తున్నారంటే రాస్తున్నారు, జరిగిపోతుంది. అంటే అంత లోతు పెట్టినా ఇప్పుడు జనరేషన్కి అర్థం కాదు అని యాంగిల్లో వీళ్ళు లైట్గానే చెప్తున్నారు. అసలు పుస్తకాలు ఎక్కడ చదువుతున్నారు, ఎంతసేపు ఫోన్ తప్ప మరొకటి లేదే. బతుకంతా ఫోన్ అయిపోయింది.
ఫోన్ వచ్చిన తర్వాత వాచీలు ఎగిరిపోయాయి, ఫోన్ వచ్చిన తర్వాత కెమెరాలు ఎగిరిపోయాయి, ఫోన్ వచ్చిన తర్వాత మనిషే ఎగిరిపోతున్నాడు. పేపర్లు కూడా ఎగిరిపోయాయి. అంతే, పేపర్లు లేవు ఇంకా. ఎంత తగ్గిపోయింది సర్క్యులేషన్, దుర్మార్గంగా తగ్గిపోయింది సర్క్యులేషన్. సో ఏంటి ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అంటారు, ఏం చేయాలి? నడుస్తున్నది ఇప్పుడు ఈటీవీ అభిరుచి ఛానల్లో బాబాయ్ హోటల్ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా, 3rd year రన్నింగ్. అక్కడక్కడ సినిమాలు వస్తున్నాయి. మొన్న అమర్దీప్ చౌదరి సినిమాలో చేశాను. తర్వాత హిప్పీ కో డైరెక్టర్ నందు గారు ఒక సినిమా ఏదో చెప్పారు, త్వరలో ఉంది అది షూటింగ్, ఈ నెల 27 ఉంది, ఫస్ట్ డే. అదొకటి. యాడ్ ఫిల్మ్లు అప్పుడప్పుడు రీసెంట్గా ఆశీర్వాద్ మసాలా కారం అని ఒక యాడ్ చేశాను. ఆవిడ పేరేంటి, విజయలక్ష్మ, జయలలిత, ఆ కాంబినేషన్ పులుసు జయలక్ష్మి గారు పులుసు, ఆవిడతో చేశాను. యాడ్ ఫిల్మ్లు ఒకటి అలా చేస్తున్నాను. అదొక లోకం యాడ్ ఫిల్మ్ అన్నది. అది 30 సెకండ్ల అవుట్పుట్కి 3 రోజులు చేస్తారు షూటింగ్. అంటే దేనికుండి దానికే చూడాలా? కానీ సినిమా అబ్బా, సినిమా చేసినప్పుడు వచ్చే ఆనందం, ఆ తెర మీద చూస్తుంటే ఆ ప్లెజరు, ఆ వైబ్రేషను, ఆ కిక్కు. అంటే మీ ఇంట్లో వాళ్ళ గురించే చూద్దాం. అంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి మీరు, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, మీ పిల్లలు కావచ్చు, అవి కావచ్చు. అంటే బిగ్ స్క్రీన్లో ఇలా ఉన్నావు, లేకపోతే అలా ఉన్నావు, ఇలా ఇంటర్నల్గా ఏం మాట్లాడుకున్నారు? మా ఇంట్లో అసలు నా ప్రొఫెషన్ గురించి ఎవరు మాట్లాడరు. అంటే టైం ఇవ్వరా? వాళ్ళు పట్టించుకోరు నన్ను. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే. మా అమ్మాయి డెలైట్లో పనిచేస్తుంది, మా అబ్బాయి హోమియోపతి డాక్టరు, మా ఆవిడేమో ఇంటి మనిషి, వంట మనిషి. ఆవిడకి ఇల్లు తప్ప ఆవిడకి మరో ప్రపంచమే తెలియదు. ఇప్పుడు సెల్ఫీ దాడులు జరుగుతుంటాయి జనరల్, మీరు వెళ్తున్నప్పుడు మీ చుట్టూ వీళ్ళు ఉన్నప్పుడు చాలా మంది వచ్చి మీతో మాట్లాడి సెల్ఫీలు తీసుకుంటారు. భుజాల మీద చేయేస్తారు, నడుము మీద చేయేస్తారు, లేదా నడుము మీద చెయ్యి అంటాడు, భుజం మీద చెయ్యి అంటాడు ఒకడు, ఆర్డర్ చేస్తాడు. అయ్యో బాబోయ్, ఈ పల్లెటూరు వాళ్ళు కొంతమంది ఉంటారు, భుజం మీద చెయ్యి బాబాయ్ అంటాడు ఏదో. కారణం ఏంటంటే, వన్స్ యు ఆర్ సీన్ ఆన్ ది స్మాల్ స్క్రీన్, దే ఫీల్ ఐఎమ్ దేర్ ఓన్, నా సొంత మనిషి అనుకుంటారు. టీవీకి ఉన్న మజానే అది, టీవీకి ఉన్న మ్యాజిక్ అది. సినిమా కన్నా టీవీకి ఆ మ్యాజిక్ ఎక్కువ ఉంటుంది, సొంతదనం ఇస్తుంది. ఎందుకంటే రోజు చూస్తాడు, వారానికి ఒకసారి చూస్తాడు. సినిమా ఏముంది, ఒకసారి వస్తుంది వెళ్ళిపోతుంది. టీవీలో అప్పుడప్పుడు వస్తుంటుంది పోతుంటుంది. టీవీ లాంగ్ రన్, 7300 ఎపిసోడ్లు సీరియల్స్ కూడా ఉన్నాయి కదా మనకి చరిత్రలో. అట్లా సొంతం చేసుకుంటారు మోర్. ఇంకొకటి అంటే నేను విన్నాను మీ గురించి, కిషోర్ దాస్ గారి దగ్గర ఒక్కసారి కానీ ఆయనతోటి కనెక్షన్ మొదలైతే అది ఇంకా ఎవరు అంటే ఆ బంధం విడదీరేందని. ఎందుకంటే ఈ బాండింగ్ ఎలా కుదురుతుంది? జిగురు అంటారు మీరు. బరంపురం మనుషులే అలాగా, అంతే. మనం బరంపురం అంటారు. నేను పెరిగింది బరంపురంలో, పుట్టింది విజయనగరం, కానీ పెరిగింది బరంపురంలో. బరంపురంలో మనుషులందరికీ తడి ఉంటుంది. మీరు బరంపురం మనుషులు ఎవరితో, తెలుగు వాళ్ళతో, ఒరియా వాళ్ళతో మాట్లాడండి, ఒక తడి ఉంటుంది వాళ్ళలో. పక్క వాళ్ళ పట్ల ప్రేమ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. వాళ్ళు బాగా కలుపుకోలు మనుషులు అయి ఉంటారు ఎక్కువ మంది. అంటే మిమ్మల్ని చూసిన తర్వాతే మనం బరంపురం బయటకు లేదులే, బరంపురం 100 ఏళ్ళుగా ఉంది. నేను పుట్టి 60 ఏళ్ళు అయింది. సో అప్పుడున్న డైరెక్టర్స్ ఆలోచించి రాశారండి అంతే. అప్పుడు రచయితలు ఎవరు రాశారు? రచయితలు వికాసంలో ఒక రైటర్ ఎవరు రాశారు అది. మనం బరంపురం. గోదావరి చాలా బాగుంది. ఏంటి పట్టిసీమ చూసారా? ఇప్పటికి వెళ్తున్నాను ఇవాళ, పోలవరం కానీ పట్టిసీమకి వెళ్తున్నాను. అంటే వన్స్ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఇప్పుడున్న అందాలు ఏవైతే మనం చూస్తున్నామో అదంతా కూడా, అంటే అదంతా కూడా బ్యాక్ వాటర్లో మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. మనకి నార్త్ ఇండియాలో సినిమాలు వచ్చాయి, పల్లెలు సబ్మర్జ్ అయిపోవడము, వాటి మీద పోయిటరీ. మన భూపేన్ హజారికా పాట కూడా ఉంది కదా, భూపేన్ హజారికా పాట ఉంది, అద్భుతమైన పాటలు, ఈ మునిగిపోయే పల్లెల మీద. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ పల్లె మునిగిపోద్ది, ఎండాకాలంలో పల్లె మళ్ళీ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఒక మనిషి అక్కడికి వెళ్తాడు, వెళ్తే పల్లె పూర్తి శిథిలం కాకుండా కొంత మిగిలి ఉంటుంది. అక్కడ వాడు నిలబడి తన జ్ఞాపకాన్ని తడుముకుంటే ఆ ఫీలింగ్ అది పాపం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మనదేముందండి, మనం హాయిగా ఇళ్లలో ఉంటున్నాం, బతుకుతున్నాం, మన ఇళ్ళు ఇలాగే ఉన్నాయి, చక్కగానే ఉన్నాయి, బాగానే బతుకుతున్నాం. వాళ్ళు పాపం నిజంగా వాళ్ళు లైఫ్ అంటే వాళ్ళది కదా. అంటే మీకు ఏమి ఇష్టం? అంటే ఈ కాంక్రీట్ అంటే సిటీస్ ఇష్టమా, లేకపోతే చక్కటి పల్లెటూరు వాతావరణం ఇష్టమా? అంటే అవసరం కదా సిటీ, హిల్ ఏరియా ఇష్టం. సిటీ ఇచ్చే జీవితం. సిటీ 40-40 ఏళ్ళుగా నన్ను పొదువుకుంది, ఆదుకుంది, చూసుకుంది.
మోస్తుంది. మోస్తుంది. కానీ ప్రేమ మాత్రం, ఇష్టమైన ఊరు మాత్రం బరంపురమే. ఎందుకంటే నా ఫార్మేటివ్ ఇయర్స్ అంతా గడిపింది బరంపురంలో. కాబట్టి అక్కడికి వెళ్తుంటారు జనరల్గా? ఏడాదికి 5-6 సార్లు వెళ్తాను. 5 times. 1000 కిలోమీటర్లు ఏడాదికి ఒక 5-6 సార్లు వెళ్తాను. అంటే మీ గ్యాదరింగ్ అక్కడ ఎలా ఉంటుంది? మన బాల్య స్నేహితులు అందరూ ఉన్నారు, ఒక 20 మంది ఉన్నాం. మేమందరూ ఫ్రీక్వెంట్గా కలుస్తాం, కష్టం సుఖం పంచుకుంటాం. ఎవరికి కష్టం వచ్చినా 20 మంది మోస్తాం. ఎందుకంటే కలిసి పెరిగాం అందరూ 71 నుంచి. అంటే అప్పట్లో నేను విన్నాను, అంటే మీరు ఈ ఎవరి గోల వారు చేసిన టీం ఇప్పటికీ మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు, మాకు వాట్సాప్లో గ్రూప్స్ రన్ అవుతున్నాయి అన్నారు. బరంపురం కూడా ఒక టీం ఉందా? ఉంది, బరంపురం బ్యాచ్. బరంపురం బ్యాచ్ అందరి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ టీం. అంటే అది కూడా 1980? 71. 1970. 71 నుంచి మేము ఫ్రెండ్స్. ఓకే. ఇప్పటిదాకా అంటే 53 years. మాకు అప్పుడు 10 ఏళ్ళు. ఇప్పటిదాకా ఆ బ్యాచ్ ఒక 20-25 మంది ఉన్నాము. ఇద్దరు పోయారు, ప్రతాపకుడు శంకరకుడు, ఇద్దరే పోయారు. మిగతా అందరూ ఉన్నాం. ఇంకా త్వరలో వికెట్లు పడతాయి, ఎందుకంటే 65 వచ్చింది, 64 ఇప్పుడు. ఇంకో 4-5 ఏళ్ళు ఎన్ని వికెట్లు పడతాయో చూడాలి. నైస్. ఎనీవే, చక్కగా మీరు అంటే రాజమండ్రి వచ్చారు, ఇప్పుడు పోలవరం వెళ్తూ ఉన్నారు, హ్యాపీగా. పట్టిసీమ పోలవరం 2 చూస్తాయి ఇవాళ. నేను పోలవరం చూడలా, ఐ వాంట్ టు సీ. సో మీకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎక్సైటింగ్ ఉంది. అవును, ఎక్సైటింగ్ అంటే చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి చూసి మీరు ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో ఒక మంచి టాపిక్ తీసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ దాస్ గారు. అంటే సరదాగా వచ్చారు కిషోర్ దాస్ గారు. ఖాళీ దొరికిందంటే రోమ్ అంటే చక్కగా అలా రోమ్ అరౌండ్ అంటూ అలా కైక్లూరు నుంచి ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన వార్త తెలిసింది వెంటనే మనం చక్కగా చిన్న ఇంటర్వ్యూ అంటే అయ్యో నో ప్రాబ్లం కమ్మని ఆహ్వానించారు, చక్కగా ఇంటర్వ్యూ చేసాం. సో పోలవరం అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే ముందే ఆ అందాలన్నీ చూడాలి, అందుకే ఒకసారి ఇక్కడ వెళ్ళి చూద్దాం అని అనుకుంటున్నారు. మీరు కూడా ఎవరైనా మిస్ అయితే అంటే మిస్ కావద్దు ఇలాంటిది, ఎందుకంటే ఒకసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే మరి బ్యాక్ వాటర్స్లో ఆ హిల్స్ అన్ని మునిగిపోతాయి. కాబట్టి మీరు కూడా వచ్చి చూడండి. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.